అందరికీ నమస్కారము. నేను అమ్మ అవ్వ ఛానల్ అనేది మొదలుపెట్టినాను. నాకు కొన్ని విధాలుగా కొన్ని రోజులుగా నేను కొన్ని సంవత్సరాలుగా చాలా బాధపడినాను. ఆర్థరైటిస్ అనే జబ్బుతో బాధపడినాను. తెలుగులో కీళ్ళ వాతము అని అంటారు. ఇంకా వచ్చేసి ప్రతి కీలు అనేది నొప్పి వాపులు అన్నీ వస్తుండే. 10 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడడం వల్ల నేను కొంతమంది డాక్టర్లు సలహాల వల్ల పెద్దల సలహాల వల్ల అన్నీ వాడడం వల్ల నా సొంతంగా కొన్ని చేసుకొని వాడడం వల్ల ఇంట్లోనే గృహ వైద్యం కొన్ని చేసుకొని వాడడం వల్ల నేను ఇప్పుడు కొంచెం మెరుగుపడినాను. కొన్ని రోజులు మంచం మీద కానీ ఉన్నాను. మంచం మీద యూట్యూబ్లు చూసి అవి చూసి కొంతమందిని చూసి నేను నా వల్ల ఏమన్నా 10 మందికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని కొన్ని వీడియోలు చేసి పెడదామని సమాజానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వల్ల చాలా నేనే బాధపడేది కాక నా కుటుంబం కానీ బాధపడేది. ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నాము. అట్లా మీరు చాలామంది బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, ఇంట్లో ఉండేవాళ్ళు బాధపడుతున్నారు. పిల్లలకు కానీ వచ్చే సమస్య ఇది. ఈ కాలంలో చాలామంది సఫర్ అవుతా ఉండే సమస్య ఇది. కాబట్టి అందరూ కొంచెం ఏమన్నా నా వల్ల మీకు ఉపయోగపడుతుందేమో అని కొన్ని మంచం మీద యోగాలు చేసుకున్నాను. కొంచెం కాలు కదపలేని స్థితులు, చేతులు ఎత్తలేని స్థితులు కానీ ఉన్నాయి నాకు. నా చేతులు కానీ చూడండి మీరు ఏ విధంగా ఉన్నో. ఇప్పుడు కొంచెం అన్నీ పట్టుకొని చేయగలుగుతున్నాను. అలా మీరు కానీ కొన్ని నా వీడియోలు చూడండి. చూడడం వల్ల మీకు ఏమన్నా కొంచెం ఉపయోగపడుతుంది అని అంటే నేను వీడియో ద్వారా ముందుకు వస్తాను. చెప్తున్నాను మీకు. నేను కొన్ని కషాయాలు చేసుకొని తాగినాను. కొన్ని వంటలు అందరూ తినే వంటలు కానీ భోజనం కానీ తినలేదు. ఎన్నో రోజులు బాధపడినాను. ఎన్నో సంవత్సరాలు కానీ బాధపడినాను. అందరూ తినే తిండి కానీ భగవంతుడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని చాలా బాధపడినాను. కానీ ఇప్పుడు ఇంకా ఇదే నేను తినాల్సిన తిండి భగవంతుడు నాకు నిర్ణయించినాడని ఎందుకు నేను నిర్ణయించుకునే కానీ కొన్ని సంవత్సరాలు పట్టింది. అది అంతా స్వీకరించే కానీ కొన్ని సంవత్సరాలు పట్టి చాలా బాధపడి ఇప్పుడు కొంచెం ఇంక ఇదే నా జీవితము అని నా పిల్లలను కొంచెం అప్పటికీ చూసుకున్నాను, ఇప్పటికీ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా బాగా చూసుకుంటున్నాను. కానీ ఇప్పుడు పెద్ద పిల్లలు అయినారు, చదువులని వేరే ఊర్లకు వెళ్ళిపోయినారు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. కొంచెం చిన్న వీడియోలు చేసి నేను పడిండే బాధలు మీరు తెలుసుకుంటారని, నా ద్వారా తెలుసుకుంటారని కోరుతున్నాను. మీకేమన్నా ఉపయోగపడతాయేమో చూడండి నా వీడియోలు. నేను వంటలు చేస్తాను, ముగ్గులు వేసుకుంటాను, ముగ్గులు చూపిస్తాను, మళ్ళీ కషాయాలు చేసుకుంటాను. ఏ పాత్రలో వంట చేసుకొని తిన్నాను, ముందు తినిన దానికి ఇప్పుడు తినిన దానికి నాకు ఎంత ఉపయోగం ఉందో చూపిస్తాను. నాకు చేతన పెద్ద పూజలు చేసుకోకుండా చిన్నగా అయ్యో అందరూ చేసుకుంటున్నారే మనము చేసుకోలేదని బాధపడకండి. చిన్న పూజ కానీ మనం చేసుకొని భగవంతునికి దీపారాధన చేసుకొని అన్నీ చిన్నగా 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కటి నేను అట్లా చేసి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బాధపడి ఇప్పుడు కొంచెం అంతేగాని పూర్తి బాగా అయితే కాదు. ఇది ప్రతి కీలుకు కీళ్ళవాతం అనేది పోదు జీవితంలో. నేను కలిసిన డాక్టర్ గురించి, నేను వాడిన హాస్పిటళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి మీకు చెప్తాను.